వేర్వేరు పార్టీల్లో ఉన్న ఆ ఇద్దరిది ఒకే గట్టు ఒకే గుట్టు. రాష్ట్రాలు రాజకీయ వేదికలు వేరైనా ఇద్దరిది ఒకే జట్టు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు గురువైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు శిష్యుడు. వీరిద్దరిది బలమైన బంధం. పచ్చి తెలంగాణ వ్యతిరేకి అయిన బాబు రేవంత్తో రహస్యంగా సమావేశమవటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నది. ఓవైపు బీజేపీతో పొత్తులోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు, మరోవైపు మోదీతో సఖ్యత నిలుపుతున్న కాంగ్రెస్ సీఎం రేవంత్, ఈ ఇద్దరి కలయిక తెలంగాణ సమాజంలో కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నది. గురుశిష్యులుగా చెప్పుకునే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహస్యంగా భేటీ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ ఇద్దరు నేతలు గురువారం బేగంపేట విమానాశ్రయంలో రహస్యంగా కలుసుకున్నట్లు పలు వెబ్సైట్లో వార్తలు ప్రచురించాయి. ఏపీలో త్వరలో లోక్సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీతో పొత్తు విషయమై చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీ బయలుదేరక, ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని బీజేపీ నేతృత్వంలోని గుజరాత్ లో పాలన అద్భుతమని పొగిడిన రేవంత్ రెడ్డి తన గురువుతో చాటుమాటుగా భేటీ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. బీజేపీతో జతకట్టడానికి వెళ్తున్న నాయకుడితో ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎంతటి గురు శిష్యుల బంధమైన వైరి రాజకీయ కూటముల్లో ఉన్న ఈ ఇద్దరు నేతలు రహస్యంగా కలుసుకోవడంపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇంతటి కీలక సమయంలో జరిగిన ఈ భేటీకి బీజేపీ పెద్దల ప్రోద్బలం ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. ఏపీలో జగన్ సర్కార్ ని ఏం చేసైనా కూల్చేయాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు ఇప్పటికే పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనతో జతకట్టి బీజేపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నారు. ఆ ప్రయత్నంలోనే బీజేపీ ఢిల్లీ పెద్దలతో చర్చించేందుకు ఆయన గురువారం ప్రత్యేక విమానంలో బయలుదేరేందుకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎయిర్పోర్ట్ కు వచ్చారు. లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేయడానికి ముఖ్యమైన నేతలను కాంగ్రెస్ అధిష్టానం పిలవడంతో రేవంత్ ఢిల్లీ బయలుదేరారు. రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానం పొందింది. అయితే కేంద్ర మంత్రులతో భేటీ ఉన్నందున భట్టి విక్రమార్క ఉదయమే ఢిల్లీ వెళ్లిపోయారు. ఇక రేవంత్, ఉత్తమ్ కలిసి ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా రేవంత్ ఒకంత ముందుగానే ఎయిర్పోర్ట్ కు చేరుకున్నట్లు తెలిసింది. చంద్రబాబును కలుసుకునేందుకే ఆయన ముందుగా వచ్చినట్లు భావిస్తున్నారు. గురువారం సాయంత్రం 3:30 నుంచి 5:30 వరకు బాబు రేవంత్ మంతనాలు సాగించినట్లు చెప్తున్నారు. వీరి భేటీకి సంబంధించిన ఫోటోలు మాత్రం బయటకు రాకుండా గట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణ విమాన ప్రయాణికులు కనీసం గంట ముందు విమానాశ్రయాలకు చేరుకోవాలి. కానీ కేవలం తమ కోసమే ఈ ఇద్దరు నేతలు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసుకున్నందున వారు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే అవి టేకాఫ్ అవుతాయి. అందువల్ల బాబు రేవంత్ల భేటీ యాదృచ్ఛికం కాదు, ప్రణాళిక ప్రకారమే జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రోద్బలంతోనే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఆయన తన శిష్యుడు రేవంత్ ను కోరినట్లు సమాచారం. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో టీడీపీ కనీసం తన అభ్యర్థులను పోటీకి కూడా దించలేదు. ఇందుకు ప్రతిఫలంగా తనకు ఏపీ ఎన్నికల్లో సహకారం అందించాలని చంద్రబాబు కోరినట్లు చెప్తున్నారు. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిరినప్పటికీ తగిన సాయం చేస్తానని రేవంత్ తన గురువుకు వాగ్దానం చేసినట్లు సమాచారం. అయితే అధికారికంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మాత్రం ఎటువంటి మద్దతు ఉండదని చెప్పినట్లు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగనున్న అభ్యర్థులపై కూడా సమాచారం ఇచ్చిపుచ్చుకున్నట్లు వినికిడి. తెలంగాణలో టీడీపీకి ఎలాగైనా జవసత్వాలు కలిగించాలని భావిస్తున్న చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ నుంచైనా తన శిష్యుడు సీఎం కావడంతో ఒకంత ఆశ పెరిగింది. ఇదే సమయంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దుల నుంచి ఎలాంటి సహాయాన్ని కావాలనుకుంటున్నారో చంద్రబాబు తన శిష్యుడితో స్పష్టంగా చర్చించినట్లు తెలుస్తోంది. టీడీపీకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించే బడా బాబులందరూ హైదరాబాద్ లో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారే. ఈ నేపథ్యంలో వారి నుంచి ఎన్నికల ఖర్చులకు నగదును తరలించాల్సి ఉంటుంది. ఈ కోణంలోనే రేవంత్ నుంచి సహాయ సహకారాలు కోరి ఉండవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో 10 ఏళ్ల పాటు పాలన సాగించిన బీఆర్ఎస్ ను ఓడించేందుకు చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి కృషి చేశారు. వీరికి కూడా బీజేపీ తోడైంది. అధికారానికి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పాలన ఒకనాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని తలపిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు తెలుగుదేశం నాయకులకైనా ప్రస్తుత మంత్రి సీతక్కతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి రేవంత్ ప్రోద్బలంతోనే కాంగ్రెస్ లో చేరారు. అధికారాన్ని చేపట్టింది మొదలు రేవంత్ అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో తన వర్గాన్ని క్రమంగా పెంచుకుంటున్నారు. ఇటీవల ప్రధాని మోదీని పెద్దన్న అన్న సంబోధిస్తూ బీజేపీ పాలనను అభినందించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెప్పడం, ఇంకోవైపు చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.